నమస్తే అండి. నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అయితే ట్రీట్మెంట్ ఏంటి? నార్మల్‌గా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అయితే సర్జరీ ట్రీట్మెంట్. లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటాం. సో, ఎప్పుడు చేసుకోవాలి ఈ సర్జరీ అంటే, ఎప్పుడైతే సిమ్టమ్ అంటే మీకు తినగానే మంటగా ఉండడం, లేదా తేన్పులొచ్చినట్టుగా ఉండడం, ఛాతీ దగ్గర నొప్పి, లేదా ఇక్కడ రైట్ హైపోకాండ్రియం అంటాం. ఇక్కడ నొప్పిగా ఉంటుంది అంటే, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించి మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయండి అని తెలిసింది అంటే, ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే మీరు సర్జరీ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకు? ఎందుకు అంటే గాల్ బ్లాడర్‌లో ఉన్న స్టోన్స్ ఒక్కొక్కసారి వెళ్ళి బైల్ డక్ట్స్ అని ఉంటాయి. అంటే గాల్ బ్లాడర్‌కి ఈ సన్నటి డక్ట్స్ లాగా ఉంటాయన్నమాట. సో, ఇది గాల్ బ్లాడర్ అనుకుంటే ఇలా డక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో స్టోన్స్ ఉంటే వెళ్ళి ఈ డక్ట్స్‌లో ఇరికే ఛాన్సెస్ ఎక్కువ. సో, ఇన్ కేస్ ఈ డక్ట్స్‌లో గనుక స్టోన్స్ ఇరికితే ఏమవుతుంది అంటే అబ్‌స్ట్రక్టివ్ జాండీస్ అని అంటాం. సో, అబ్‌స్ట్రక్టివ్ జాండీస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇది ప్యాంక్రియాస్. ఇలా ఏ డక్ట్‌లో ఇరికినా కూడా అబ్‌స్ట్రక్టివ్ జాండీస్ అంటే జాండీస్ అయిపోయి కళ్ళు పచ్చగా అయిపోవడము, లేదా పొట్ట ఉబ్బరము, ఇలాంటి ఇబ్బందులు వచ్చే ఛాన్స్, మూత్రం పచ్చ కలర్‌లో రావడము, ఇచ్చింగ్ అవ్వడము, ఇవన్నీ రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. బిలిరుబిన్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే అందులో బిలిరుబిన్ రేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ఇలా సిమ్టమ్స్ ఉంటే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీని చేసుకోవాలి. చిన్న హోల్ నుండి అయిపోతుంది. ఎలా చేస్తాం అంటే ఈ బొడ్డు ఇది. ఈ బొడ్డు దగ్గర ఒక చిన్న 1 సెంటీమీటర్ కట్ చేస్తాం. 1 సెంటీమీటర్ కట్ చేసి ఇది కెమెరా అన్నమాట. ఈ కెమెరాని పొట్ట లోపలికి పంపిస్తాం. పొట్ట లోపలికి పంపిస్తే ఇలా క్లియర్‌గా కనబడుతుంది లోపల. ఈ లివర్ అన్నమాట ఇది. ఈ లివర్ ఇది గాల్ బ్లాడర్. ఈ ఈ ఏదైతే గ్రీన్ కలర్‌లో ఉందో దీన్ని గాల్ బ్లాడర్ అంటాం. సో, ఇది కనబడిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఇంకా 2 ఇన్‌స్ట్రుమెంట్స్ కోసం ఇక్కడొక హోల్, ఇక్కడొక హోల్ చేస్తాం. చేసి ఇన్‌స్ట్రుమెంట్స్‌ని పంపిస్తాం ఇలా. ఈ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని పంపించి ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసి బయటకి తీసేస్తాం. సో, ఇంత సింపుల్ సర్జరీ వితిన్ హాఫ్ ఎన్ అవర్ అయిపోతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళు, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఈ గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసేసుకోవాలి. లేదు అంటే ఇవి కాంప్లికేట్ అయితే కొలాంజైటిస్ గానీ, బైల్ డిసార్డర్స్ గానీ, అబ్‌స్ట్రక్టివ్ జాండీస్ గానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఇది ఇంత సింపుల్ సర్జరీ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ 3 హోల్స్ నుంచి అయిపోతుంది. ఒకటి 1 సెంటీమీటర్ కట్ ఉంటుంది. మిగతా 2 0.5 సెంటీమీటర్స్ కట్స్ ఉంటాయి. దాంట్లో కెమెరా ద్వారా ఈజీగా తీసేస్తాం. ఇదే సర్జరీని రోబోటిక్ ద్వారా కూడా చేస్తాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. బై.